ఒక నెలలో 10 to 12 కేజెస్ తగ్గడం అనేది అసలు హెల్దీ వేలో తగ్గడం అనే అనుకోవచ్చా? అసలు తెలిసి తగ్గడం హెల్దీ వే కాదు. ఎందుకంటే నేను వినిలా రివ్యూ వీడియో చేసినప్పుడే నాకు చాలా మంది డైటీషియన్లు 2-3 మగోళ్ళు కూడా ఉన్నారు అందులో. మేడం మీరు చేసేది చాలా తప్పు, అంత ఫాస్ట్ గా మీరు ఫ్యాట్ లాస్ అయ్యారు అంటే మీకు చాలా హెల్త్ కాంప్లికేషన్స్ వస్తాయి, మీరు ఇప్పుడు తగ్గిపోతారు కానీ మీకు చాలా హెల్త్ కాంప్లికేషన్స్ వస్తాయి, అది కరెక్ట్ కాదు అని చెప్పారు. ఇప్పుడు వాళ్ళందరూ తగ్గిపోయారంటే ఓకే నమ్ముదాం, ఓకే తగ్గారు, కానీ తర్వాత వాళ్ళకి ఏం కాంప్లికేషన్స్ వచ్చినాయి అది కూడా చెప్పాలి కదా. మోకాళ్ళ నొప్పులు వచ్చిన వాళ్ళు ఉండొచ్చు, హెయిర్ లాస్ అయిపోయిన వాళ్ళు ఉండొచ్చు, ఇట్లాంటివి చాలా వచ్చిన వాళ్ళు ఉండొచ్చు కదా. ఒక్కొక్కళ్ళు తగ్గరు, ఒక్కొక్కళ్ళు తగ్గుతారు, కానీ హెల్త్ కాంప్లికేషన్స్ రావద్దు. ఓకే, ఫేస్ లో గ్లో కూడా ఉండదు. నాకైతే అసలు పోయిందమ్మా. నేను అంత ఇంత కొంచెం బానే ఉండేదాన్ని, ఆ డైట్ వల్ల నాకు మొత్తం పోయింది. సో మొత్తానికి ఏదో దేనికోసమో వెళ్తే కొత్త రోగాలు యాడ్ అవుతున్నాయి అంతే. ఏదో ఉన్న నాలుగు మందేస్తే కొండ నాలుగు ఊడిపోయింది, సేమ్ అట్లనే అది. ఓకే, నాకు మీరు ఇచ్చే ఈ 40 minutes టైంలో నాకు చాలా విషయాలు తెలుస్తున్నాయి అన్నమాట. ఎందుకంటే చాలా మంది ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ చూసిన తర్వాత అనుకుంటూ ఉంటారు, కాంబినేషన్స్ తినలేకపోతే ఎలా, ఆ మాత్రం హెల్దీ ఫుడ్ తీసుకోలేరా, ఆ మాత్రం హెల్దీ ఫుడ్ తినలేరా అని కూడా చాలా మంది అనేవాళ్ళు అంటారు కదా. నేను ఒప్పుకుంటా, ఈ వీడియోకి చాలా బ్యాడ్ కామెంట్స్ వస్తే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నాకేం పర్వాలేదు, నాది పోయేది ఏం లేదు. నేను చెప్పాలనుకున్నది నేను చెప్తా. ఎందుకంటే ఇప్పుడు నేను వినీలా డైట్ నేను చేశాను కాబట్టి నేను మాట్లాడుతున్నాను. నేను చెయ్యలేదనుకో అసలు నేనెవరు అసలు మాట్లాడటానికి. నేను ఆ ప్రాబ్లమ్ ని ఫేస్ చేశాను కాబట్టి నేను ఖచ్చితంగా మాట్లాడుతున్నాను. కాంబినేషన్స్ అని అంటే మనకి చిన్నప్పటి నుంచి నేర్పించారు. పెరుగన్నం, ఆవకాయ పచ్చడి, నిమ్మకాయ పచ్చడి, ఇలాంటి కాంబినేషన్స్ అన్ని నేర్పించేశారు కదా పేరెంట్స్. మరి ఇప్పుడు వచ్చి నువ్వు ఇడ్లీ తిను, ఇడ్లీతో పాటు బీరకాయ తిను, బీరకాయతో పాటు గుడ్డు తిను అంటే అది ఎట్లా? మీరు తినే ఫుడ్నే మీరు ఆయిల్ తక్కువ వేసుకొని వండుకోండి, లేకపోతే మీరు పప్పు వండుకుంటే కొంచెం పప్పు మీద తేట తీసి అట్లా కూడా తింటారు. పప్పు తినకుండా పప్పు మీద తేట తీసి తినే వాళ్ళు కూడా ఉన్నారు, అట్లాంటి వాళ్ళు కూడా. అట్లాంటి డైట్లు ఏమైనా చెప్పుంటే బాగుండేది. అసలు నిజంగా నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు నిజంగా డైట్ చెయ్యాలి అనుకుంటున్నారు అంటే ఫస్ట్ మీరు 4 స్పూన్ల అన్నం మీరే తినండి, ఆవిడ దగ్గరికి వెళ్ళకండి. ఇప్పుడు నేను చెప్పాను కదా ఆ డైట్, అదే బీరకాయ కూర, అదే క్యాప్సికమ్ కూర వండుకొని అదే గుడ్డు ఎల్లో లేకుండా అట్లా మీరు తిని ఒక 1 week మీరు సర్వైవ్ అవ్వగలిగితే అయ్యాను అని అనుకుంటే అప్పుడు డబ్బు కట్టి జాయిన్ అవ్వండి. లేదంటే వేస్ట్. ముందే డబ్బులు కట్టేస్తే అవి రావు. నాకెట్లాగో బయలక్ ఒక ఆవిడ ఇది కూడా మెసేజ్ పెట్టారు, మీకు వచ్చినాయి కానీ నాకు రాలేదు డబ్బులు అని. జస్ట్ ఒక 2 days బ్యాకే ఆవిడకి ఇవ్వలేదంట, మరి ఎందుకు ఇవ్వలేదో తెలీదు. సో డబ్బులు రావు. సో తొందరపడి డబ్బులు వేస్ట్ చేసుకోకుండా మీరు అలా కడుపు మార్చుకోండి. కడుపు మాడుతుంది మీకు బానే అంటే అప్పుడు జాయిన్ అవ్వండి. ఓకే, ఒక 1 week అలా కడుపు మార్చుకోవడం అలవాటు అయ్యింది అంటే నేను ఉండగలను అనిపిస్తే మాత్రం వెళ్ళండి, లేదు నేను ఉండలేను అంటే వేస్ట్. డబ్బులు తొందరపడి ఎందుకు వేస్ట్ చేసుకోవడం? దాని బదులు ఇంకో బంగారం కొనుక్కో, లేకపోతే దాని బదులు ఇంకేదైనా ఎక్విప్మెంట్ కొనుక్కో, దాని మీద ఎక్సర్సైజ్ చేయి, దాని మీద మంచి షూస్ కొనుక్కో, వాకింగ్ చేయి. అంతేగాని తనకి 30,000 పోసి కడుపు మార్చుకోవాల్సిన అవసరం అయితే నేను లేదనే చెప్తాను, వద్దనే చెప్తాను నేనైతే. ఓకే, అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. నిజం చెప్పాలి అంటే మీ హానెస్ట్ రివ్యూ ఇచ్చినందుకు. చాలా వరకు అందరూ యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలా వరకు రివ్యూస్ వస్తున్నాయి, బట్ ఆ రివ్యూస్ చాలా వరకు వాళ్ళకి కూడా నెగిటివ్ కామెంట్స్ అనేవి వస్తున్నాయి. యాజ్ యూజువల్లీ మీకు కూడా వచ్చాయి. యాజ్ యూజువల్లీ నాట్ ఓన్లీ వినీలా, ఎవరి గురించి చెప్పినా కూడా మామూలుగా మన ఛానల్ కూడా నెగిటివ్ కామెంట్స్ వస్తాయి. ఏముందమ్మ చేతిలో ఫోన్ ఉంది, నోటికి వచ్చినట్టు వాగుతారు అంతే. నిజాలు ఎప్పుడు నిష్ఠూరంగానే ఉంటాయి, ఎవ్వడు తీసుకోడు. నిజం మాత్రం మాట్లాడితే ఎవ్వడు సహించాడు అనమాట. అబద్ధాలు ఎంతైనా ప్రోత్సహిస్తారు కానీ నిజం ఎవ్వరు తీసుకోరు. నాట్ ఓన్లీ వినిలా డైట్, అంటే అన్ని డైట్స్ కూడా ఇలానే ఉన్నాయి. బట్ ఎందుకు వినిలా డైట్ గురించి ప్రత్యేకంగా మాట్లాడాల్సి వస్తుంది అంటే ఈ మధ్య కాలంలో బాగా వైరల్ అయిన డైట్, అండ్ చాలా వరకు ఇది చెప్పట్లేదు మీరు కడుపు మార్చుకోవాలి, కడుపు మార్చుకుంటేనే ఈ డైట్ చెయ్యండి అని. డైట్లన్నీ ఫేక్ అని మనం అనలేదు. ఎందుకంటే నన్ను మంతన్ గారి డైట్ లో జాయిన్ అవ్వని చెప్పారు, తర్వాత విఆర్కే గారి డైట్ లో జాయిన్ అవ్వమని ఎంత మంది పెట్టారు. ఒకళ్ళైతే నేను న్యూట్రిషనిస్ట్ అని ఆవిడ మొత్తం పొద్దు నుంచి సాయంత్రం వరకు ఎలా ఉండాలి, ఏం తినాలి అన్ని పెట్టేసింది. ప్రతి ఒక్కడు డబ్బు ఆశించి ఏం చెయ్యట్లేదు, కొంచెం మంచి చేసే వాళ్ళు కూడా ఉన్నారు. విఆర్కే గారి డైట్ లో జాయిన్ అవ్వమని మాత్రం చాలా మంది చెప్పారు నాకు.
సో అది చేయగలిగితే అది చేద్దాం అనుకుంటున్నాను నేను. అండ్ పెరుగు పచ్చడి ఆంటీ విషయం, అదే సుప్రియ గారి విషయాన్ని తీసుకుంటే మొదట్లో ఆవిడ కొంచెం బొద్దుగా ఉండేవాళ్ళు, చాలా బొద్దుగా ఉండేవాళ్ళు, తను చాలా కళగా ఉంటారు. కళగా మొదట్లో కొంచెం ఫేస్ కూడా బాగుండేది. వాళ్ళ అమ్మాయి కూడా నిజం చెప్పాలి అంటే వాళ్ళు అప్పుడు మేకప్ అనేది వాళ్ళకి రిక్వైర్మెంట్ చాలా తక్కువ అనిపించేది. ఫేస్ మీద ఆవిడ చాలా వరకు మేకప్ వేసే వాళ్ళేమో ఎప్పుడో ఒకసారి పెద్దగా మేకప్ నైటీ మీదే కనిపించిన రోజులు కూడా చాలా సందర్భాలు ఉన్నాయి. ఓన్లీ నైటీ మీదే వితౌట్ మేకప్, అంటే హెయిర్ కూడా నార్మల్ గానే ఉండేది, చాలా నార్మల్ గా న్యాచురల్ గా కనిపించేవాళ్ళు. వెన్ ఎప్పుడైతే వినీలా గారి డైట్ ని తీసుకున్నారో అప్పటి నుంచి మేకప్ రిక్వైర్మెంట్ అనేది చాలా ఎక్కువైపోయింది. లిప్స్టిక్ కావచ్చు, ఐలైనర్ అంటే ఐ లాషెస్ కావచ్చు, ఐలైనర్ కావచ్చు, మేకప్ కావచ్చు, అదే ఐ మీన్ ఫౌండేషన్ కావచ్చు, రిక్వైర్మెంట్ చాలా ఎక్కువైపోయింది. ఆవిడ వీడియోస్ లో మేకప్ లేకపోతే అసలు వీడియోస్ చేయడానికి కూడా రావట్లేదు. ఒకప్పుడు చాలా న్యాచురల్ గా కనిపించేది, నైట్ వేసుకొని జుట్టు ముడి పెట్టుకొని అట్లా. తను అసలు బేసిక్ గానే తను చాలా అందంగా ఉంటది, మంచి కలర్ అంతా బాగుంటది. ఇప్పుడు ఏమైపోయిందంటే అదంతా స్ట్రింక్ అయిపోయి మొహం అంతా వచ్చి, అంటే బాడీలో అంత ఫ్యాట్ అంతా లాస్ అయిపోయినప్పుడు ఒక ఫీలింగ్ ఉంటది కదా. ఇప్పుడు అవన్నీ అట్లనే కెమెరాలో చూపిస్తే ఖచ్చితంగా చండాలంగానే ఉంటారు. కాబట్టి కొంచెం లిప్స్టిక్ అని, ఫౌండేషన్ అని, అదని వేసుకొని మేకప్ వేసుకొని వస్తున్నారు. ఇప్పుడు మనం కూడా బాగా డైట్ చేసేసి ఐ లాషెస్ పెట్టుకొని, లెన్స్ పెట్టుకొని, మనం కూడా బొటాక్స్, ఫిల్లర్స్, కెమికల్ ట్రీట్మెంట్లు అన్ని చేయించుకుంటే మనం కూడా ఇంతకంటే అందంగా తయారవచ్చు. అండ్ హెయిర్ విషయంలో హెయిర్ కూడా అవన్నీ ట్రీట్మెంట్స్ జరుగుతున్నాయి కాబట్టి తనకు కూడా జుట్టు చాలా పల్చగా ఉంటది. తను కూడా హెయిర్ ట్రీట్మెంట్ కూడా అదే ఏదో ఎక్స్టెన్షన్స్ ఏదో పెట్టించుకున్నారు కదా, అన్ని పెట్టించుకుంటే అందరూ బాగానే ఉంటారు. అవన్నీ లేకుండా డైట్ లో హెల్దీగా అందంగా ఉండగలిగితేనే అప్పుడు ఆ డైట్ ని మనం 100% నమ్మచ్చు. ఇవన్నీ పోతున్నాయి అని అంటే మాత్రం సంథింగ్ ఇస్ ఫిషీ అనుకోవాలి అంతే. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ అండి, చాలా వరకు మీరు గమనించినట్లయితే, ఇది ఎవరు గమనించారో నాకు తెలీదు, బట్ గమనించినట్లయితే ఇక్కడ వరకు ఓకే, ఈ పార్ట్ వరకు ఓకే నేను గమనించాను, బట్ కింద పార్ట్ వరకు ఎవరికి పెద్దగా తగ్గిన సందర్భాలు కనబడలేదు. మనకి మెయిన్ పార్టీ అది కావాలి. అంటే నేను ఇప్పుడు పర్టికులర్ గా ఆవిడని మాట్లాడకూడదు, సుప్రియ గారిని మాట్లాడకూడదు, కానీ తను ఇక్కడ వరకు సన్నగా ఉన్నారు కానీ ఇక్కడ కొంచెం లావుగానే ఉన్నారు. అది కొంచెం తగ్గలేదు. తర్వాత గీతాంజలి గారు కూడా తను డైట్ చేసినప్పుడు చాలా చిక్కిపోయారు, బాగా తెలిసిపోయింది తన ముఖం. నేను అసలు చాలా ఇంప్రెస్ అయిపోయాను, బాగా చేస్తున్నారే. అంటే మీరు ఈ ఫీల్డ్ లో మీకు పెద్ద టైం ఉండదు కదా, టైంకి తినాలి, టైంకి పడుకోవాలి, చాలా ఉంటాయి. కానీ అట్లా కూడా చేశారే, పర్వాలేదే అనుకున్నా. కానీ మళ్ళీ తను బ్యాక్ టు నార్మల్ అయిపోయింది. ఇప్పుడు తన ఇంటర్వ్యూస్ చూస్తుంటే తను మళ్ళీ నార్మల్ గానే ఉన్నారు. అంటే మీరు తగ్గింది మళ్ళీ వచ్చేస్తున్నారు, ఇంకా దాని వల్ల యూజ్ ఏముంది, పోయినట్టే కదా డబ్బులు. ఆ డబ్బులు వేస్ట్ చేసుకునే కంటే మనమే ఏదో ఒక దారి వెతుక్కొని ఒక యోగానో, ఎక్సర్సైజ్, వాకింగ్ ఏదో చేసి 4 స్పూన్లు లేకపోతే 4 కాదు 8 స్పూన్లు తిని హెల్దీగా ఉండడం బెస్ట్ అని నేను అనుకుంటున్నాను. ఓకే, ఒకరికి డబ్బు కట్టి పొట్ట మార్చుకోవడం కంటే అది మాత్రం కరెక్ట్. ఎందుకంటే 4 స్పూన్ల రైస్ అంటే చిన్న పిల్లలు కూడా తినే, అయ్యో చిన్నపిల్లలు కూడా అన్నం పెట్టారు, అయ్యో వాడు 4 స్పూన్లే తిన్నాడే అని మనం బాధపడిపోతాం. అలాంటిది మనకి ఇంత వయసు వచ్చాక 4 స్పూన్లు అన్నం తినాలంటే మాత్రం నరకమే, అదైతే చెప్పాలంటే.